తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎంసీ కాలనీలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పేదవానికి ఇంటిని అందించే ఉద్దేశంతోనే భద్రాచల రాముల వారి ఆశీస్సులతో ప్రస్తుతం 116 ఇళ్లను పేదలకు అందించినట్లు మంత్రి తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులతో మరికొన్ని నిర్మించి పేదలకు అందిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి పొంగులేటి ఎంపీ బలరాం నాయక్ ఐటీడీఏ అధికారులు ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంని సందర్శించారు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే పద్ధతిలో ప్రజల దీవెనలతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాడు కలల్ని కలల్లానే మించిన ఆనాటి ప్రభుత్వం ఏదైతే అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిస్తామని చెప్పి మాయమాటలతో కాలయాపన చేసి 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన ఆనాటి ప్రభుత్వం ప్రజల చిన్న కోరికను కూడా నెరవేర్చలేక ప్రజలకి ఎప్పుడూ మభ్య మాటలు చెబుతూ మభ్య మాటలతో కాలయాపన చేస్తూ వచ్చింది. చివరికి 1,56,000 ఇళ్లు మొదలు పెట్టాం, కడుతున్నామని చెప్పి సుమారు 96,97,000 ఇళ్లు కట్టి మిగిలిన అన్ని వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు ఏవైతే కంప్లీట్ చేసి కనీసం దాంట్లో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 387 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధి ప్రభుత్వం శాంక్షన్ చేసి ఆ మౌలిక వసతుల్ని కంప్లీట్ చేయటమే కాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలని తలపెట్టాం. ఆనాడు మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్లలో భాగంగా ఇప్పటికే కొన్ని అలొకేషన్ చేయటం జరిగింది. అది కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీనా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నీకు ఇల్లు ఇస్తామని అనటంలే. మీరు పేదవాళ్ళు అయి ఉండితే చాలు, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. మీరు ఏ పార్టీ అయినా కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం జరుగుతుందనటానికి నిదర్శనమే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం.